హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ నేను మీ సయ్యద్. ఇప్పుడు ఈ వీడియోలో మనం కేజీఎఫ్కి సంబంధించిన ఒక ప్రధాన అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. కోర్స్ దానివల్లే ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయిందని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. ఇంతకీ ఆ ప్రధాన అంశం ఏంటి అని అనుకుంటున్నారా? పదండి మ్యాటర్లోకి వెళ్ళి తెలుసుకుందాం. కేజీఎఫ్ 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 ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా ఈ సినిమాని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. థియేటర్లన్నీ జనాలతో కిటకిటలాడుతున్నాయి. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు కుండపోతగా కురుస్తున్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే కర్ణాటకలో కంటే ఈ సినిమా ఇతర రాష్ట్రాల్లోనే భారీ వసూళ్లు కలెక్ట్ చేస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్లో అయితే వెన్నులో వణుకు పుట్టిస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లోనూ తాండవం చేస్తోంది. అసలు శాండల్వుడ్ లాంటి చిన్న ఇండస్ట్రీ నుంచి ఇలాంటి ఓ సినిమా వస్తుందని, ఇంతలా అది అలజడి సృష్టిస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. బహుశా కన్నడ ఇండస్ట్రీ నుంచి చరిత్ర తిరగరాసే సినిమా ఒకటి వస్తుందని ఎవ్వరూ ఆలోచించి ఉండరు. కానీ కేజీఎఫ్ ఆ ఊహాగానాల్ని తిప్పికొడుతూ సంచలనాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచింది. అసలెందుకు ఈ సినిమాకి ఇంత ఆదరణ వస్తోంది? ఇలాంటి మాస్ మసాలా సినిమాలు గతంలో రాలేదా అంటే ఎన్నో వచ్చాయి. ఓ సామ్రాజ్యం కోసం హీరో చేసే పోరాటం, అతన్ని అడ్డుకునేందుకు విలన్లతో పాటు గవర్నమెంట్ కూడా రంగంలోకి దిగే నేపథ్యంతో చాలా సినిమాలే వచ్చాయి. మరి వాటికి రానంత పాపులారిటీ దీనికే ఎందుకు వచ్చింది? ఇంతలా కలెక్షన్స్ ఎందుకు వచ్చి పడుతున్నాయి? ఈ ప్రశ్నలకు సమాధానం ఒక్కటే, అదే తల్లి సెంటిమెంట్. ఈ సినిమాలో మదర్ సెంటిమెంట్ బాగా పండడం వల్లే దీనికి ఇంత ఆదరణ వస్తోంది. ఇక్కడ ఓ ఉదాహరణ చెప్పుకుందాం. మూడో మైన్ నుంచి సంజయ్ దత్ కేజీఎఫ్లోకి ఎంట్రీ ఇచ్చాక ఓ ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది. అతడు వెంటనే హీరో దగ్గరికి వెళ్ళి అతనితో పోరాడితే పెద్దగా కిక్ ఉండేది కాదు. అందుకే దర్శకుడు ఇక్కడ ఓ తెలివైన పని చేశాడు. ఆ ఫైట్కి ముందు మదర్ సెంటిమెంట్ని పండించాడు. తాను ప్రెగ్నెంట్ అనే విషయం తెలిసి హీరోయిన్ ఆ విషయాన్ని వెంటనే హీరోకి చెప్పాలని కేజీఎఫ్కి వస్తుంది. హీరోని కలిసిన వెంటనే తాను డైరెక్ట్గా ప్రెగ్నెంట్ అని చెప్తే ఎమోషన్ నార్మల్గానే పండేది. కానీ అమ్మ వస్తోందని చెప్పగానే ఆడియన్స్ కరిగిపోతారు. కంట్లో నీళ్లు కూడా గిర్రున తిరుగుతాయి. అలాంటి ఎమోషనల్ టైంలో హీరోయిన్ని విలన్ చంపగానే మనలో కూడా ఆవేశం తన్నుకొస్తుంది అని మనలోనూ కోపం నశాలానికి ఎక్కుతుంది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ కేజీఎఫ్. అంతెందుకు, మీరే ఓసారి ఆ మదర్ సెంటిమెంట్ లేకుండా ఆ ఫైట్ సీక్వెన్స్ని ఊహించుకోండి. పెద్దగా ఎగ్జైటింగ్గా అనిపించదు. కానీ తల్లి సెంటిమెంట్ వల్ల ఆ సీన్ బాగా వర్కౌట్ అయ్యింది. మరో ఎగ్జాంపుల్ కూడా చెప్పుకుందాం. ఆ మైన్స్ నుంచి ఎంత బంగారాన్ని తీసినప్పటికీ ఇంతేనా, ఇంకా కావాలి, ఇంకా కావాలి అంటూ హీరో తరచుగా చెప్తుంటాడు. అది చూసి మనకు కూడా వీడేంటి ఇలా బిహేవ్ చేస్తున్నాడు, విలన్ లాగే చాలా ఆడుగా ప్రవర్తిస్తున్నాడేంటి అని అనిపిస్తుంది. ఇదే ఫీలింగ్తో ఆ సినిమాలో హీరో పక్క నుండే చాచా కూడా బర్స్ట్ అయిపోతాడు. నీకు గరుడకి తేడా ఏంటి, నీకు కూడా గ్రీడీ ఎక్కువైపోయింది అని ఆ చాచా హీరోపై అరుస్తాడు. అప్పుడు హీరో తన తల్లి ఆశయాన్ని వెల్లడించినప్పుడు మనం కూడా కరిగిపోతాం. తల్లి కోసం ఈ మాత్రం చేయడంలో తప్పు లేదులే అని భావిస్తాం. ఆ సెంటిమెంట్కే అందరూ ఫ్లాట్ అయ్యారు. క్లైమాక్స్లో కూడా తల్లి సెంటిమెంట్ పెట్టి ప్రేక్షకుల్ని దర్శకుడు కదిలించేశాడు. ఇలా కేజీఎఫ్ చాప్టర్ 1 అండ్ చాప్టర్ 2లో హీరో వేసే ప్రతి అడుగుకి తల్లి సెంటిమెంట్ని జోడించి ఈ సినిమాకే ప్రత్యేకత తీసుకొచ్చాడు. దీనికి తోడు ఎలివేషన్స్ కూడా కలిసొచ్చాయి. ఆ తల్లి సెంటిమెంట్ అండ్ ఎలివేషన్స్ బాగా వర్కౌట్ అవ్వడం వల్లే ఈ సినిమా ఇంతలా విధ్వంసం సృష్టిస్తోంది. నా ఒపీనియన్ అయితే ఇది. మరి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి.